కాసేపట్లో ప్రధాని మోడీతో బీజేపీ తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల్లో అభివృద్ధిపై చర్చ. పార్లమెంట్లో ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ. ఏపీకి రావాల్సిన పలు అంశాలపై చర్చ. 10 నిమిషాల పాటు సమావేశమైన డిప్యూటీ సీఎం. అదానీ అంశంపై లోక్సభలో రచ్చ. చర్చకు విపక్ష సభ్యుల పట్టు. ప్రతిపక్ష నినాదాల మధ్య వాయిదా వేసిన స్పీకర్. రాజ్యసభలోనూ మణిపూర్ అదానీ ఇష్యూపై చర్చకు పట్టు. ప్రతిపక్షాల నినాదాల మధ్య రేపటికి వాయిదా వేసిన చైర్మన్. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళనలు. గుండంపల్లిలో ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం. అడ్డుకున్న గ్రామస్తులు, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కారుపై దాడి. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అదుపులోకి రాని మంటలు. తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది. పరిసరాల్లో దట్టంగా అలుముకున్న పొగ. రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం. ముందుకు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్లిన కారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు పరిసరాల్లో గంజాయి బ్యాచ్ హల్చల్. ఎస్కాట్ పోలీసులపై దాడికి పాల్పడిన దుండగులు. న్యాయస్థానంలో వాయిదాకి హాజరైన సమయంలో ఘటన. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణం. లింగాల వలసలో మహిళను హత్య చేసిన రెండో భర్త. తాగిన మత్తులోనే ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికుల అనుమానం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణం. భార్యాభర్తలను హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు. హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అదానీ ఇష్యూపై స్పందించిన రాహుల్ గాంధీ. చిన్న తప్పులు చేసిన వారినే జైల్లో వేస్తున్నారు. అదానీని ఎందుకు వేయడం లేదని ప్రశ్నించిన ఎంపీ. ఢిల్లీలోని మాలవీయ నగర్లో దారుణం. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.